అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నారా లోకేష్ గారిలో ఒకరోజు వ్యవధిలో 3 విభిన్నమైన కోణాలు. ఆ విభిన్నమైన కోణాలు ఆయన ఏం చూపించాడు రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకు అనేది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నిజానికి మన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాను. ఇలాంటి నాయకుడిని నేను ఫాలో చేసినందుకు నేను గర్వపడుతున్నాను. జనరల్గా దళిత పోరాటాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావడమే తక్కువ ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన అంతంత మాత్రం మందకృష్ణ గారిలాగా వాళ్ళకి సపోర్టు, లేకపోతే వీళ్ళకి ఏదో సపోర్ట్ అలా బయట నుంచి ఇచ్చేలా ఉంటారు తప్ప భుజాన్ని వేసుకోరు, పార్టీని నాయకుడిని భుజాన్ని వేసుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారిలో నేను గమనించినవి లేదు ఇలాంటి నాయకుడిని ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం నిలబెట్టుకోవాలి, కులం మతం అన్ని పక్కన పెట్టానా సరే ఇలాంటి నాయకుడు లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది అని మేము ఫిక్స్ అయిపోయాం. మహాసేనలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయనలో ఉన్న క్వాలిటీస్ చెప్పాను. అయితే మొన్న ఆయన గురించి కూడా ఒక వీడియో మాట్లాడాను. గర్వపడుతున్నాను నేను ఆయన్ని ఫాలో చేస్తున్నందుకు, ఆయన కార్యకర్తగా ఉన్నందుకు అని. ఇప్పుడు లోకేష్ గారు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నా వాళ్ళే కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. ఎస్సీల మీద దాడి, అంతకుముందు క్రిస్టియన్స్ మీద దాడి జరిగితే నువ్వు మాట్లాడేవాడివి, అలాగే ముస్లిమ్స్ మీద దాడి జరిగితే నువ్వు మాట్లాడేవాడు, ఇప్పుడు నువ్వు మాట్లాడట్లేదు అని. దానికి కూడా కారణం నాకు దొరికిందండి. నేను ఎందుకు మాట్లాడట్లేదు అనేది మరి ఆధారం ఉండాలి కదా ఈ జనాలకు చెప్పాలంటే. జనరల్గా గతంలో ఇలాంటివి అని జరిగినప్పుడు అవును నేను వెళ్ళేవాడిని, ధర్నా చేసేవాడిని, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించేవాడిని, వాళ్ళ మీద కేసులు పెట్టమని డిమాండ్ చేసేవాడిని, అటు నిలబడేవాడిని. నేను జనాన్ని వేసుకుని వెళ్ళేవాడిని. బేపచ్చంగా వచ్చేసేవారు జనాలు, రాజేష్ మహాసేన వెళ్తున్నాడంటే. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదంటే కారణం చెప్తాను రండి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కోవా బన్న ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో కొంతమంది అక్కడున్న ఒక ముస్లిం వ్యాపారి, అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి రోజువారీ కూలి పని అన్నట్టే అది. ఆ బన్న వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నాడు. అందులో ఎవరికో అనుమానం వచ్చింది, ఏదో ఒక మీడియా ఛానల్ అని చెప్పి వాళ్ళు వచ్చారు, ఇందులో ఏదో జరుగుతుంది సంథింగ్ అని అనుమానించారు. వాళ్ళు అనుమానించి ఆయన మాట్లాడినప్పుడు కేవలం ఆయన మతం కారణంగా ఇతను దుర్మార్గుడు, ద్రోహి, టెర్రరిస్ట్ అనేది ఒక 4-5 చెప్పిన విధానం అక్కడ. ఇప్పుడు చాలామంది అంటే దళిత ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు కానీ, ముస్లింలకు అభిమానులు కానీ, లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు కానీ, అగో హిందువులు వాళ్ళు వచ్చి అలాగా ఇచ్చేసారో చూడండి, అతన్ని ఎలా హింసించారో చూడండి, ఆ విలన్లో హిందువులు అన్నారు. హిందువుల్లో విలన్లే కాదండి, హీరోలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం తప్పు చేసిన 3-4 చూసి వాళ్ళే హిందువులు అనుకుంటే ఎలాగా? హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి హీరోస్ కూడా ఉన్నారు. ఆ హీరోల్లో మొట్టమొదటి హీరో నారా లోకేష్ గారు. ఆయన ఏం పెట్టాడు ఒకసారి చూడండి. డియర్ బ్రదర్ వలీ, ఐఎమ్ డీప్లీ సారీ దట్ యూ హ్యాడ్ టు ఎండ్యూర్ దిస్. సచ్ డివైజివ్ అండ్ కమ్యూనల్ బిహేవియర్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ తెలుగు సొసైటీ which has always stood for harmony, mutual respect and brotherhood. Will meet you soon and look forward to tasting your famous కోయా బన్. అసలు నాకు ఆ మెసేజ్ చూసాక మనసంతా ఏదో ఒక తెలియని భావోద్వేగం నిండిపోయిందండి. ఇప్పుడు నేను కరెక్టే, గతంలో అయితే ఇలా జరిగినప్పుడు అన్యాయం జరిగింది, అన్యాయం చేశారు, పలానా వాళ్ళు వచ్చారని చెప్పి మాట్లాడేవాడిని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అందరి తరపున మాట్లాడడానికి ఒక లీడర్ ఉన్నాడు విత్ పవర్, చేతిలో పవర్ ఉన్న ఒక లీడర్ నారా లోకేష్ అనే పేరుతో ఉన్నప్పుడు ఇక నాలాంటి వాళ్ళు వెళ్ళి ధర్నాలో రాసరుకలు చేసుకోవాల్సిన అవసరం లేదండి. అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా చూడగలిగిన నాయకుడు ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లింలు, ఎందుకంటే తప్పు చేసేవాళ్ళు అన్ని మతాల్లోనే ఉంటారు. కానీ దాన్ని సరిదిద్దే వాళ్ళు కూడా అదే మతాల్లో ఉంటారండి. మీకు ఒక మాట గుర్తు చేస్తాను నేను. జస్ట్ చాలామంది అన్నట్టు అవును హిందూ మతం పేరుతో కుల వివక్ష వచ్చింది, కుల వివక్షతో పాటు చాలా మూఢనమ్మకాలు వచ్చాయి, నో డౌట్, ఇది ఎవరో కాదనలేని నిజం. కానీ మీరు ఆలోచించండి, ఆ వచ్చిన కుల వివక్ష మీద పోరాడిన వాళ్ళు అందరూ కూడా ఆ హిందూ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే. బాల్య వివాహాల మీద పోరాడిన వాళ్ళు కూడా ఆ హిందూ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే. వితంతు వివాహాల మీద పోరాడిన వాళ్ళు కానీ, సతీ సహగమనం మీద పోరాడిన వాళ్ళు కానీ, మొత్తం ఆ వచ్చిన మూఢనమ్మకాలు అన్నింటి మీద పోరాడిన వాళ్ళు కూడా హిందువులే. మరి పోరాడిన హీరో హిందువుల్లో ఉన్నప్పుడు ఆ వచ్చిన మూఢనమ్మకాన్ని పెట్టిన ఒకరిని వెళ్ళని చూపించి మనం మొత్తం వ్యవస్థను వెళ్ళంటే ఎలాగా? అంటే నేను నా పోరాటంలో ఈ 5-6 సంవత్సరాలు నా పోరాటంలో నేను తెలుసుకున్నాయండి, ఆ వ్యవస్థలో అందరూ చెడ్డోళ్ళు లేరు. ఇప్పుడు ఈ రోజున ఈ కోవా బన్ విషయమే తీసుకోండి, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. చాలా పెద్దోళ్ళు ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు 100,000 ఉన్నారు హిందూస్. వాళ్ళందరూ కూడా పబ్లిక్గా సపోర్ట్ చేస్తున్నారు. అతను మేమేదో బతకనీకి వచ్చినాం సార్ అని చెప్పి, కాదండి ఇందులో ఏమీ లేదండి అని అతనే తినేయటం, వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా తినిపించటం, నిజంగా అది హృదయాన్ని అంటే కలిచేసిందండి. నాకు కూడా చాలా బాధ అయింది, కళ్ళు చెమర్చాయి. సరే, కానీ ఏం చేయగలుగుతాం, ఆయన ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం. కానీ ఇలాంటి లీడర్స్, ఈ స్థానంలో ఉన్న లోకేష్ గారు లాంటి లీడర్ కూడా ఇలాంటి దాని మీద స్పందించి ఆయనకి ఆ ధైర్యం చెప్పాడు చూడండి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను నీ కోవా బన్ తినడానికని. బా
ఇది నేను ఏదో పొగడ్డానికి ఇంకో దానికి కాదండి, నేను హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యి చెప్తున్న మాటలు ఇవి. ఇలాంటి లీడర్స్ కావాలి. వాళ్ళే అడ్డుకుంటారు. ఎవరైతే ఒకవేళ హిందూ మతం పేరుతో ఎవరి మీదన్నా మైనారిటీల మీద లేదా దళితుల మీద ఎవరైనా దాడి చేయడానికి వచ్చారనుకోండి, అడ్డుకునే వాళ్ళు కూడా హిందువులు ఉంటారు. ఇలా మనం కంగారు పడకూడదు. మొత్తం హిందూ వ్యవస్థను తిట్టేయకూడదు. హిందువులందరి మీద కామెంట్లు పాస్ చేసేయకూడదు. చేయకపోతే అడ్డుకునేవాళ్ళు విలన్సే కాదండి, హీరోస్ ఉన్నారు ఎక్కువ మంది. ఆ హీరోస్ కూడా వస్తారు, అడ్డుకుంటారు. ఈ విషయం చూశాను. సెన్సిటివ్ ఇష్యూలో పవర్లో ఉన్నప్పుడు స్పందించడం ఒక మైనారిటీ తరపున. అలాంటి లీడర్ని మనం ఫాలో చేయడం తప్పులేదు కదండి. తప్పు ఉంటే ఎవరు తప్పు చేసినా తప్పు అంటున్నాడు ఆయన. ఒకవేళ నీది కరెక్ట్ అయితే, నువ్వు బలహీనుడు అయితే నీ వైపు నిలబడుతున్నాడు. ఇంకంతకన్నా లీడర్లో ఏం క్వాలిటీ కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఉన్నప్పుడు అబ్దుల్ సంథింగ్ అతన్ని ఒక సిఐ టార్చర్ చేస్తే పాపం అతను వీడియో పెట్టి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయి రైలు పట్టాల మీద ఎక్కడో మొత్తం ఫ్యామిలీ అంతా చచ్చిపోయారు ముస్లిమ్స్. జగన్మోహన్ రెడ్డి ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడండి దాని మీద, ఒక్క మాట మాట్లాడా? ఇది కుటుంబం చనిపోతే కనీసం స్పందించడానికి కూడా సమయం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది పక్క రాష్ట్రంలో జరిగింది, తెలంగాణలో జరిగింది, ఎక్కడగా జరుగుతా. తెలంగాణలో జరిగితే అక్కడ ఆయన అవమానపడ్డాడు ఒక మైనారిటీ సోదరుడు. ఆయన వైపు న్యాయం ఉందని భావించిన నారా లోకేష్ గారు, ఎస్ నేను తింటాను ఆ కోవబన్, అందులో కల్తీ ఉంటే ఆయన తింటానండి కదా. అది ఒక భరోసా అండి ప్రజలకి. నువ్వు మైనారిటీగా లేకపోతే క్రిస్టియన్ అవ్వు, హిందూ అవ్వు, అవ్వు, అగ్రవర్ణం అవ్వు, బీసీ ఎవరైనా సరే, నీ కష్టం వచ్చినప్పుడు నీ వెనకాతలు నిలబడతాననే ధైర్యం ఇచ్చేవాడే అసలైన నాయకుడు. ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున? ముస్లిమ్స్ ఎక్కువ శాతం అప్పుడు ఆ పరిస్థితి కూడా కదా. ఎందుకు ఆ రోజున ముస్లిమ్స్ అందరూ రోడ్ల మీద చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళ దాకా మొత్తం అందరూ రోడ్లకి ధర్నా చేసుకునే పరిస్థితి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళకి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేదు? ఎవరు నాయకుడు? ఎవరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికింకా లేదు అతను క్రిస్టియన్ కాబట్టి ఇలా చేస్తున్నారు, అతను మైనారిటీలుగా సపోర్ట్గా ఉంటాడు కాబట్టి అలా చేస్తారని ఎందుకు? అతనికి ఆ ఎలివేషన్ ఎందుకు? అతను నిజంగా క్రిస్టియన్ అయ్యి ఉంటే, ఇప్పుడు కొద్దిమంది అతను క్రిస్టియన్ కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇలా చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ అది మీ కోణం అయి ఉండొచ్చు, కానీ అది కూడా తప్పండి. ఎందుకంటే అతను క్రిస్టియన్ కాబట్టి అలా చేయట్లే, అతనికి డబ్బు అంటే ఇంట్రెస్ట్, డబ్బులంటే ఇష్టం. ఆ ఇష్టంతో చేశాడు తప్ప నేను క్రిస్టియన్ కాబట్టి హిందుత్వానికి ఎలాగైనా నేను ఇది చేయాలనే ఆ కోణం అతను. ఎందుకంటే కాకినాడలో ఒక చర్చిని, ఒక స్కూల్ని, ఒక ప్రేయర్ టవర్ని పట్టపగలో కూల్చేశాడు. ఎందుకు? అక్కడ ఒక స్థలం ఉంది, 2 ఎకరాల స్థలం, 100 కోట్ల స్థలం. ఆ స్థలం కావాలి అతనికి. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిగా స్థలం కావాలి, జగన్మోహన్ రెడ్డిగా స్థలం కావాలి. అక్కడ ఉన్న క్రిస్టియానిటీ అవసరంలే. పట్టపగలు ఆ ప్రేయర్ టవర్ని కూల్చారు. మొత్తం క్రాస్తో కింద పడిపోతే ఆ క్రాస్ మీద నుంచి ఇలా ఏంటయ్యి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆయనకి కావాల్సింది మతం కాదండి, కులం కాదు, ఆయనకి డబ్బు కావాలి. డబ్బు కోసం ఎక్కడైనా చేస్తాడు ఆయన. అలాంటప్పుడు లేదు అతను క్రిస్టియన్ కాబట్టి అన్నారనుకోండి, అది క్రిస్టియన్స్ మీద బలవంతంగా రుద్దుతున్నారు మీరు. ఇతను మీ ఓడు అని. అతను ఎవరోడు కాదు, అతను వాళ్ళ తల్లి కొడుకు కాదు, ఆ చెల్లికి అన్నా కాదు. చివరికి దయచేసి అర్థం చేసుకోండి. ఏమండి, ఇది ఒక కోణం చూశాను. ఆయనలో ఉన్న ఒక గొప్ప లీడర్కి ఉండాల్సిన లక్షణం లోకేష్ గారు. తర్వాత ఇంకో ఫోటో చూశానండి. అయ్యన్నపాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్. ఏమండి, తెలుగుదేశం పార్టీ కోసం ఎన్ని ఒడిదుడుకులు, లాస్ట్ టైం కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడిన వ్యక్తి. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం నిలబడిన వ్యక్తి. ఆ కుటుంబం చింతకాయల కుటుంబం. అలాంటి ఈయన్ని పెద్ద ఆయన్ని లోకేష్ గారు మొన్న ఏదో మీటింగ్ పెట్టి, చూడండి, ఒక మామ అల్లుళ్ళు, అంటే ఒక మేనమామ మేనల్లుడు, లేదా ఒక బాబాయ్ ఒక అబ్బాయి, ఇంత ఫ్రెండ్లీ నేచర్తో, అంటే మన కోసం నిలబడ్డ వాళ్ళ కోసం మనం ఎంత ప్రేమాప్యాయతలు చూపించాలి, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఇలా చూసినప్పుడు ఈయనలో ఉన్న మంచితనం, ఆయన సాఫ్ట్నెస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎమ్మెల్యేలకి మంత్రులకి సాధ్యం కాలేదు ఆ రోజున. అందుకే కదా RRR గారు ఆయన రివర్స్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ ఇసుక దందా జరుగుతుంది, నాకు ఒకసారి జగన్ గారు అపాయింట్మెంట్ కావాలని అడిగాడు, వాళ్ళు ఇవ్వలేదు. నువ్వు రావడానికి కుదరదు, నువ్వు వచ్చి మాట్లాడేది ఏంటని చెప్పి రివర్స్ అయ్యారు. అక్కడి నుంచి రివర్స్ అయ్యాడు RRR గారు. అపాయింట్మెంట్ లేదు, ఇది ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా. కానీ ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనమాట. అంటే మనల్ని నమ్ముకుని నిలబడ్డ వాళ్ళని మన సొంత కుటుంబంలాగా ప్రేమించటం, వాళ్ళ మీద ఆప్యాయత చూపించటం, ఒక లీడర్ నేర్చుకోవాల్సిన లక్షణాలు ఇవి. ఈయన రాజకీయాల్లోకి వచ్చి తక్కువ సమయం అయి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి.
ఎందుకంటే మంచి ఎవరి దగ్గర ఉన్నా, టాలెంట్ ఎవరి దగ్గర ఉన్నా చూసి నేర్చుకోవచ్చని తప్పలేదు. ఎందుకంటే జగన్ గారి దగ్గర లేదు ఇది. ఆయన తల్లి చెల్లి విషయంలో, వాళ్ళ ఫ్యామిలీ విషయంలోనే ఆయన అలా లేడు. వాళ్ళే ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు, ఆయన్ని వ్యతిరేకిస్తారు, పబ్లిక్గా విమర్శిస్తారు. అది కాదండి పద్ధతి. మనం ఇవాళ బ్రతుకుతున్నామంటే సొసైటీతో కలిసి బ్రతకాలి, అందరూ మంచోడు అనాలి, మన కుటుంబంతో కలిసి బ్రతకాలి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మన వల్ల హ్యాపీగా ఉండాలి. అంతే తప్ప మనం ఒకటి హ్యాపీగా ఉంటే చాలు, ఎవరు ఎలా పోతే నాకు అనవసరం అనే బ్రతుకు బతకూడదండి. నాకు ఈ ఫోటో చూసినప్పుడు ఈయనలో ఉన్న రెండో కోణం, అరే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, ఏ పొలిటీషియన్ చేయని పని ఇది. ఎవరైతే లీడర్స్ ఉన్నారో పార్టీ లీడర్స్, వాళ్ళ ఫ్యామిలీస్తో ఆ లీడర్స్ అందరితోటి కలిసి ఇలాగ టైం స్పెండ్ చేయడం అనేది ఇప్పటి వరకు జరగలేదు హిస్టరీలో. ఇది లోకేష్ గారు చూపించిన ఆయనలోని రెండో కోణం. మూడో కోణం ఉంది. ఇప్పటిదాకా ఆయనలో ఉన్న ఒక లీడర్షిప్, ఒక కరుణ, లేకపోతే ఒక ప్రేమ, ఆప్యాయతలు ఇవి చూశారు కదా. అంటే ఒక బలహీనుడి పట్ల ఆయన నిలబడ్డ నిబద్ధతను చూశారు ఒక లీడర్గా. ఇది ఆ కోవబర్ణ వలీ గారి విషయంలో. అలాగే అయ్యన్న పాత్రుడు గారితో ఆయన ఉన్న ఆ సాన్నిహిత్యం చూస్తే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మనకు కనిపించింది. ఇది మూడోదండి. అంబటి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు. అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా, వాళ్ళు వదిలిపెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి మాట్లాడి ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. ఒక మహిళ గురించి ఎవరైనా మాట్లాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరు ఎక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు, చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లిని గౌరవించడం మీకు అలవాట్లేదు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమాపణ అడిగారని ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. పేకెట్ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరికైనా ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, ముందు మీరు చూస్తారు కదా. తప్పు చేసిన వాడికి ఇచ్చే వార్నింగ్ మామూలు వార్నింగ్ కాదు అది. అసెంబ్లీ సాక్షిగా అవతల కొంతమంది వైసీపీ వాళ్ళు ఉంటే ఎవరైనా సరే మహిళ విషయంలో తప్పుగా మాట్లాడితే మా కార్యకర్తను కూడా మేము అరెస్ట్ చేసామని చెప్పాడు ఆయన. దాంతోపాటు ఎవరన్నా సరే తిడితే, మహిళను తిడితే, అది ఎవరి తల్లి కానీ, మా తల్లి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కానీ, ఎవరు తల్లి అయినా సరే అయిపోతారు ఒక్కొక్కడని చెప్పాడు. అంటే తప్పు చేసిన వాళ్ళ పట్ల కఠినంగా ఉండటం, సొంత వాళ్ళ పట్ల ప్రేమగా ఉండటం, బలహీనుల పట్ల దయ కలిగి ఉండటం ఒక లీడర్కి కావాల్సిన లక్షణాలు ఇవే. ఆ 3 లక్షణాల్లో ఒక్కరోజు వ్యవధిలో లోకేష్ గారిలో చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారిలో ఇక వేరే ఈ లక్షణాలు కాదు కదా, అసలు ఏ లక్షణాలు ఉండవు. ఒకే లక్షణం ఎర్నింగ్, డబ్బు. అది ఏ పక్క నుంచి వస్తుంది? కల్తీ చేస్తే వస్తుందా, ఇసుక తోలితే వస్తుందా, లేకపోతే భూముల్ని వేరే వాళ్ళకి కట్టబెడితే వచ్చేస్తుందా, అధికారాన్ని అడ్డుపెట్టి అదే ఆలోచిస్తాడు ఆయన. బట్ నిజమైన లీడర్ అంటే ఇలాగ ఉండాలి.